ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, మనం భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము. కానీ ఒక్కోసారి మనకు సరైన నైవేద్యాలు ఏమి తయారు చేసే సమయం కానీ, లేదంటే పళ్ళు కానీ ఏమైనా దొరికే పరిస్థితి కానీ ఉండదు. మనం ఈ వేగవంతమైన జీవితంలో లేదా ఈ పోటీ జీవితంలో అటు ఇటు హడావుడిగా పెరుగుతూ ఉంటాం. అందుకని ఏంటంటే, భగవంతుడికి సరైన నైవేద్యం మనకు పెట్టే పరిస్థితి లేనప్పుడు ఒక చిన్న చిట్కా ఒకటి ఉంది. అదేమిటంటే, 2 ఖర్జూరాలు, ఎండువైన లేదంటే మామూలు ఖర్జూరాలు తీసుకొని వాటి మీద కొద్దిగా తేనె చుక్కలు 2 వేసి అది భగవంతుడికి పెడితే కనుక అది మహా నైవేద్యంతో సమానం అనమాట. ఇది నేను ఒక సిద్ధ పురుషుల ద్వారా తెలుసుకున్నాను. ఇది నేను ఆచరిస్తూ ఉంటాను వీలున్నప్పుడల్లా. ఇంట్లో మనకు పాకం చేసి నైవేద్యం పెడితే అది అద్భుతంగా అది శాస్త్ర ప్రకారం సమ్మతం. ఒక్కోసారి అది కుదిరినప్పుడు మాత్రం ఇది తప్పకుండా మనం చేయొచ్చు. ఇది మీరు కూడా తెలుసుకుంటారని చెబుతున్నాను. ఇది నేను ఆచరిస్తున్న విషయం అన్నమాట. 2వ పాయింట్, మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఎడమవైపు పెట్టాలా, అమ్మవారికి కుడివైపు పెట్టాలా, లేకపోతే మధ్యలో పెట్టాలా, ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి. మా సాంప్రదాయంలో మాత్రం దేవ్యా దక్షిణతో అని చెప్పాడు అనమాట. అంటే అమ్మవారికి కుడివైపు మాత్రమే నైవేద్యము సమర్పిస్తారనమాట. దానికి ఒక విధి ఉంది. అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఈ 2 విషయాలను మీరు గమనించుకొని ఆచరిస్తారని నేను నమ్ముతున్నాను. శుభం భూయాత్.